ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త జయదత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం 44వ భాగంలో వైష్ణవ భక్తుల యొక్క మహిమ, ఆ తర్వాత సాలగ్రామ శిల యొక్క వైభవం చెప్పుకున్నాం. ఈ రోజున 47వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దీంట్లో మనం ముందుగా ఏకాదశి మహిమ చెప్పుకుందాం. ఈ సంవాదం అంతా కూడా వికుండలుడు అనేటువంటి ఒక వైశ్య కుమారుడు, రెండోవాడు, అతడికి యమధర్మరాజు యొక్క భటుడు స్వర్గానికి తీసుకువెళుతున్నాడు. వాళ్ళిద్దరికి మధ్య జరిగేటటువంటి సంవాదం. వికుండల, వింటున్నావు కదా, మా ప్రభువు యమధర్మరాజు వారు చెప్పినటువంటి మరొక్క విశేషం నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ఏకాదశి అంటే పద్మనాభుడైనటువంటి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆనాడు తెలుసో తెలియకో, కావాలని గాని తప్పనిసరి అయి గాని ఉపవాసం ఎవరైతే ఉంటాడో అటువంటి మానవుడు యమలోకానికి దరిదాపులకు కూడా పోడు. ఇంతటి పావనమైనటువంటి రోజు 3 లోకాలలో మరొకటి లేదు. దీనిని పద్మనాభ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా ఉంటాడు. ఒకవేళ ఉపవాసం చేస్తే చాలు వాడికి మోక్షం లభించినట్టే. ఓ మిత్రమా, ఈ తిథినే హరివాసరం అని కూడా పిలుస్తారు. అంటే విష్ణుమూర్తికి, శ్రీమన్నారాయణుడికి ప్రియమైనటువంటి తిథి అని. 1000 అశ్వమేధాలు, 100 రాజసూయాగాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో 16వ వంతుకైనా కూడా సాటిరావు. ఈ మాట ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, మనస్సు 11. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు కలిపి చేసినటువంటి పాపాలన్నీ ఈ ఏకాదశి ఉపవాసంతో హరించుకుపోతాయి. అందువల్ల ఈ ఉపవాస వ్రతంలో, ఈ ఉపవాస వ్రతానికి సాటి వచ్చే వ్రతం మరొకటి లేనేలేదు. కావాలని చేయకపోయినా, ఏ నెపంతో చేసినా ఇది పుణ్యమే ఇస్తుంది. స్వర్గప్రదాయని, మోక్షకారకం కూడా అవుతుంది. ఇంతేకాదు శరీరానికి ఆరోగ్యం కూడా ఇస్తుంది. చక్కటి భార్య వస్తుంది, చక్కటి పుత్రులు పుడతారు. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ, పుష్కర, కురుక్షేత్రాది పుణ్యక్షేత్రాలు ఏవి కూడా సాటిరావు. ఆయా క్షేత్రాల్లో చేసేటటువంటి పుణ్యకర్మల కంటే కూడా అధికమైనటువంటి పుణ్యం ఈ ఏకాదశి వ్రతం చేపట్టడం వల్ల వస్తుంది. ఎలా చేయాలి? దశమి రోజు రాత్రే మొదలవుతుంది. ఆ రోజు అల్పాహారం మాత్రమే తీసుకొని ఉండాలి. తెల్లవారితే ఏకాదశి వచ్చింది. ఆ పగలంతా ఉపవాసం చేయాలి, రాత్రి జాగరణ. ఈ 2 చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది. కాకపోతే కలియుగంలో కటిక ఉపవాసం లేదు. ఎందుకని? కలియుగంలో ఉండే మానవులు అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు అని వ్యాసుల వారు చెప్పాడు భాగవతంలో. అందువల్ల అన్నం కాకుండా ఏదో శరీరం నిలబడటానికి కావాల్సినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒక్కసారి.
ఏకాదశి రోజు. అంతేకాదు, ఇది చేసినటువంటి వ్యక్తి తల్లి వైపున 10 తరాలు, తండ్రి వైపునటువంటి 10 తరాలు, 20 తరాల వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఆ 20 తరాల వాళ్ళని తరింపజేసినటువంటి వాడవుతాడు. మనకి భాగవతంలోనే అంబరీషోపాఖ్యానం ఉన్నది. ఈ ఏకాదశి మహాత్యాన్ని, వైభవాన్ని చెప్పేదే. దుర్వాస మహర్షి పరీక్ష పెట్టి నిగ్గు తేల్చి ఏకాదశిని మించిన వ్రతం లేదని తేలుస్తాడు. ఆయన ఈశ్వరుడి యొక్క అంశతో వచ్చిన వాడే. మనం ఈ కథలోనే అనసూయ, అత్రి మహర్షుల యొక్క పుత్రుడే దుర్వాస మహర్షి. కేవలం ఏకాదశి మాహాత్యాన్ని, ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటటువంటి అంబరీష మహారాజు యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి వచ్చాడు ఆయన. అంతేదాని ఆయన ఏదో 3 లోకాలకి పరిగెత్తాడని ఇవన్నీ పిచ్చి మాటలు. అవి కాదు. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అలాంటి పని చేస్తాడా? కేవలం ఆ తిథి మహత్యాన్ని చెప్పడానికి, ఆ తిథిని ఆచరించేటటువంటి మహారాజు యొక్క వైభవం చెప్పడానికి, అంతవరకే. సరే, ఈ విధంగా ఏకాదశి వ్రతం వల్ల ఉద్ధరింపబడిన వాళ్ళంతా కూడా చక్కటి వనమాలలు ధరించి, చక్కటి ఆభరణాలు ధరించి, పీతాంబరధారులై వైకుంఠానికి చేరుకుంటారు. బాల్యంలో గాని, యవ్వనంలో గాని, కౌమారాల్లో గాని, వార్ధక్యంలో గాని ఎప్పుడైనా సరే ఒకే ఒక్క ఏకాదశి ఉపవాసం ఉన్నా చాలు, పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంత గొప్పది ఏకాదశి. ఉపవాసం ఉండటంతో పాటుగా ఈ ఏకాదశి రోజున పుణ్యతీర్థంలో స్నానం చేసి బంగారం, భూమి, గోవులు, వస్త్రాలు, నువ్వులు ఇటువంటివి దశదానాల్లో ఏ ఒక్కటి చేసినా కూడా ఇక చెప్పేదేం లేదు. నేరుగా స్వర్గలోక సుఖాలే వాడికి. అంతేకాదు, బ్రతికి ఉన్నంతకాలం ఇహలోకంలో సౌఖ్యాలు అనుభవిస్తాడు. అనాయాస మరణం పొందుతాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు అంటున్నాడు. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యనటువంటి వాళ్ళు, అంటే ఉపవాసం ఉండలేకపోయినా ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, బాల్యం వల్ల కావచ్చు, లేదా రోగాల వల్ల కావచ్చు, మరి ఉండలేకపోతాం కదా ఉపవాసం. అటువంటప్పుడు పర్వదినంలో ఈ యొక్క ఏకాదశి తిథి రోజు కనీసం ఒక తీర్థ స్నానం చేసినా, ఏదో ఒక దానం చేసినా, అంటే కొంచెం ధాన్యం ఇచ్చినా సరే ఎవరికైనా, అలాగే కాస్తసేపు ధ్యానం చేయటం, భగవన్నామం, హరినామ సంకీర్తనం, లేదా భాగవతం వినడం, ఏవి చేసినా కూడా ఖచ్చితంగా ఇహపరాలకు చెడిపోరు వాళ్ళు. వాళ్ళు ఏనాడు వాళ్ళకు దుఃఖం రాదు. ఇది ఇక ధర్మం యొక్క మహిమ చెబుతున్నాడు. మిత్రమా, నరక నివారకమైనటువంటి ధర్మం గురించి నీకు చెబుతాను సంక్షిప్తంగా విను. త్రికరణ శుద్ధిగా జీవించటం అంటే, త్రికరణములంటే ఏంటి? మనస్సు, వాక్కు, చేసేటటువంటి పని. ఈ మూడింట్లో శుద్ధి ఉండాలి. ఇది త్రికరణ శుద్ధిగా. అలాగే ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవటం, ఇంద్రియ నిగ్రహం పాటించటం, దాతృత్వం, ఉన్న దాంట్లో దానం చేయటం. ఇంకొక సంగతి ఉంది. చేసినటువంటి తపస్సు గాని, చేసినటువంటి దానాన్ని గాని, చేసినటువంటి ఉపకారాన్ని గాని 10 మందికి చాటింపేసుకోకూడదు. దానివల్ల ఆ పుణ్యం కాస్త పోతుంది. కాబట్టి స్వర్గానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాడు మాత్రం ఈ పని చేయడు. ఈ పని చేసే యయాతి స్వర్గభ్రష్టుడైపోయాడు. ఇంద్రుడు పరీక్ష పెట్టాడు. ఇలా బ్రహ్మలోకానికి, స్వర్గలోకానికి యథేచ్ఛగా రాగలిగినటువంటి పుణ్యం మీరేం చేశారు అని అడిగితే మొత్తం కొట్టాడు గప్పాలు.
తోసవతల బారేశారు. కాకపోతే అదృష్టం కొద్దీ ఆయన దౌహిత్రుల మధ్య పడ్డాడు. అంటే కూతురు బిడ్డల మనవాళ్ల మధ్య పడి వాళ్ళు మళ్లీ తపశక్తి ధారపోసి ఆయన స్వర్గానికి పంపిస్తారు. మహాభారతంలో ఉంటుంది ఈ కథ. అట్లాగే శక్తి వంచన లేకుండా యవలు అన్నారు. ఇప్పుడు యవధాన్యం లేదు కాబట్టి వాటి బదులు బియ్యం, వస్త్రాలు, గొడుగులు, కందమూల ఫలాలు, అన్నపానీయాలు వీటిని 10 మందికి పంచి పెడితే కలిగేటటువంటి హితం అంతా ఇంత కాదు. అప్పులు చేసి ఎప్పుడు దానాలు చేయకూడదు, ఉన్న దాంట్లోనే చేయాలి. ఎంతటి దరిద్రుడైనా సరే కనీసం మంచినీరు దానం చేయగలడు కదా, దానికేమీ ఇబ్బంది ఉండదుగా. అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజు తగ్గిపోకుండా చూసుకోవాలి. ఓ వైశ్యపుత్ర, ఒకరికి పెట్టనిది తనకు మిగలదు, గుర్తుపెట్టుకో. ఎవరికైనా పెడితేనే తనకు అక్షయం అవుతుంది. ఈ రహస్యాన్ని అందరూ గ్రహించాలి. ఈ విషయం ఇహపరాలు రెండిటికీ వర్తించే సూత్రం. దీన్ని ఎవరైతే పాటిస్తారో అటువంటి దాతలు మా యమలోకం వైపు రారు అన్నాడు. ఇహలోకంలో వాళ్ళు దీర్ఘాయుష్మంతులై చక్కటి ధన సంపదలతోటి సకల భోగాలు అనుభవించి చక్కటి కీర్తి సంపన్నులై ఆ పైన స్వర్గలోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదించగలుగుతారు. ఎన్ని జన్మలైనా సరే వీళ్ళకి ఇట్లాగే సాగిపోతుంది. నరకలోకం గుమ్మం తొక్కే అవసరం ఏనాడు ఉండదు. ఓ మిత్రమా, 1000 మాటలు అనవసరం. ధర్మం అనేది సుగతికి మార్గం అవుతుంది. అదే అధర్మం దుర్గతికి, నాశనానికి దారితీస్తుంది. అందువల్ల బాల్యం నుంచే ధర్మాచరణ అలవర్చుకోవాలి. ఇది సారాంశం అన్నాడు. ఎట్లా బాల్యం నుంచి ధర్మాచరణ వస్తుంది? బాల్యం నుంచి పురాణ కథలు వినాలి, పెద్దల యొక్క మంచి మాటలు వినాలి, వాటిని పెద్ద అయిన తర్వాత తన యొక్క జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని ఎప్పుడో ముసలివాడు అయిన తర్వాత విందామని అంటే అప్పటికి నీ వయసు అంతా అయిపోతుంది, నువ్వేం చేయలేవు. ఇంతకీ ఓ వికుండల, నువ్వు తెలియక చేసిన మాఘస్నానం చేశావు. ఆ ఫలం నిన్ను ఇప్పుడు ఉద్ధరిస్తున్నది. నరక యాతనల నుండి తప్పించి నిన్ను స్వర్గ సుఖాలకు పంపిస్తోంది. అంతటి మహిమ గలిదయ్యా ఈ మాఘస్నానం. సరే, ఈ దారిలో మనం చాలా విషయాలు ముచ్చరించుకున్నాం. శ్రేయోదాయకమైనటువంటి మరింకేదైనా విషయాన్ని శృతులు, స్మృతులు, పురాణేతిహాసాల నుంచి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఏమాత్రం బిడియం లేకుండా అడుగు. ఎప్పుడు కూడా జ్ఞానం పొందాలి అనుకున్నవాడు సిగ్గుపడకూడదు, పరిప్రశ్న వేసి తెలుసుకోవాలి. నాకు కూడా తెలిసిందంతా చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా అని ముగించాడు యమదూత. ఆ వికుండలుడు కృతజ్ఞతాభావంతో నమస్కరించాడు. మహానుభావ, పేరుకు నువ్వు యమదూతవే కాని ఎంతో సౌమ్యంగా ఉన్నావు. ఎంత దయాద్ర హృదయుడివి. నీ ప్రసంగం వల్ల నా హృదయం ప్రసన్నమైంది. నీ వంటి ఉత్తమ సజ్జనులతోటి సాంగత్యం ఎలాంటిది అంటే గంగానదిలాగా వెంటనే సర్వ పాపాలను పోగొట్టగలుగుతుంది. ఉపకారం చేయటం, ఒక వ్యక్తికి ప్రియం చేకూర్చటం అనేవి సజ్జనులకి సహజంగా వచ్చే గుణాలే. అమృతకిరణుడైనటువంటి చందమామని ఒకరు చల్లబరచాలా? ఓ దేవదూత, ఓ యమదూత, నాదొక్క విన్నపం. కారుణ్యమూర్తివైనటువంటి నువ్వే విని నాకు దారి చూపించాలి. నా తోడబుట్టినవాడు మా అన్నయ్య కుండలుడు నరకం నుండి ఎలా తప్పించాలి? చూశారా ఎంతటి గొప్పవాడో తమ్ముడు. నా పుణ్యం నుండి అవసరమైనదంతా నేను ధారపోస్తాను. అసలు నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వ జన్మలేంటి? ఆ జన్మల్లో నేనేమైనా పుణ్యకార్యాలు చేశానా? నేను ఎంత పుణ్యాన్ని ధారపోయగలను మా అన్నయ్యకి? ఇవి కాస్త నాకు తెలియజెప్పి పుణ్యం కట్టుకో.
నీ మేలు ఎన్నటికీ మరిచిపోను అంటూ దీనంగా 2 చేతులు పట్టుకున్నాడు. దుఃఖంతో అడిగాడు, ఆర్తిగా అడిగాడు. ఇప్పుడు ఆ వికుండలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడు యమదూత. ఆ యమదూత క్షణకాలం పాటు ధ్యానమగ్నుడైనాడు. 2 కళ్ళు మూసుకున్నాడు, ఆలోచించాడు. మైత్రీ బంధం అతడికి ఒక నిర్బంధం అయిపోయింది ఇప్పుడు. ఎందుకని? యమదూత ఇవన్నీ చెప్పకూడదు, కానీ స్నేహం అనేది అతన్ని బంధించింది. జ్ఞాన దృష్టిని సారించాడు మిత్రుడి కోసం. విషయమంతా అవగాహన వచ్చేసింది. మెల్లగా 2 కళ్ళు తెరిచాడు. ఓ వైశ్యకులోద్భవ, నీ పూర్వజన్మం, నీ సంచిత పుణ్యం అంతా కూడా సహేతుకంగా నీకు చెబుతాను విను. పూర్వకాలంలో అత్యంత మనోహరమైనటువంటి మధువనం అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఉండేటటువంటి మధుర అన్నామే కృష్ణ జన్మస్థానం, అది మధువనం ఒకప్పుడు. ధ్రువుడు కూడా తపస్సు అక్కడే చేశాడు. ఆ వనంలో శాకలి అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నవాడు. శాకలి ఆయన పేరు. అధ్యయనము, అధ్యాపన అంటే వేదాన్ని తాను స్వయంగా అధ్యయనం చేయటం, తనని ఆశ్రయించినటువంటి ఉత్తమ శిష్యులకి వేదాన్ని చెప్పటం, నేర్పించటం. ఈ విధంగా శిష్యుల మీద వాత్సల్యంతో కాలం గడుపుతూ ఉన్నాడు. తేజస్సులో బ్రహ్మదేవుడితో సమానుడు. అతడి ధర్మపత్ని పేరు రేవతీదేవి. ఈ దంపతులకి నవగ్రహాల్లాగా 9 మంది పుత్ర సంతానం ఉన్నారు. 9 మంది. వాళ్లల్లో ధ్రువుడు, క్షమి, మధుడు, తారుడు, జ్యోతిష్మంతుడు అనేటువంటి 5 పిల్లలు పరమనైష్ఠికులు, కర్మిష్ఠులు కూడా, నిత్యాగ్నిహోత్రులు. గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా కాపరాలు చేసుకుంటున్నారు భార్యలతోటి. తక్కిన 4 ఉన్నారే, వాళ్ళు విరక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ పేర్లు నిర్మోహుడు, జితమాయుడు. పేర్లలోనే ఉంది చూడండి గమ్మత్తు. నిర్మోహుడు అంటే మోహం లేనివాడు, జితమాయుడు అంటే మాయను జయించినవాడు, ధ్యానకాష్ఠుడు. చూసారా, ఒక కర్రలాగా ఉంటాడు ధ్యానంలో ఎప్పుడు. 4వ వాడు గుణాతిగుడు, అంటే అద్భుతమైన గుణాలు కలిగిన వాడు. ఈ పేర్లకు తగ్గట్టే వీళ్ళు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం వెళ్ళిపోయారు. కానీ అది విధానం కాదు వాస్తవానికి. అది ఒక్క శంకర భగవత్పాదులు లాంటి మహాత్ములకే చెల్లుతుంది. సరే, వీళ్ళు అన్ని కర్మల పట్ల నిస్పృహతోటి నిస్సంగులై శిఖ, యజ్ఞోపవీతం 2 విడిచిపెట్టారు. పిలక లేదు, శిఖ అంటే పిలక. యజ్ఞోపవీతాన్ని కూడా విడిచిపెట్టారు. అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీళ్ళ దృష్టిలో బంగారం ముద్దకి మట్టిగడ్డకి తేడా లేదు. అంటే సమలోష్ట కాంచనము అంటారు సంస్కృతంలో. లోష్టం అంటే మట్టిగడ్డ, కాంచనం అంటే బంగారం. ఈ రెండిటికి తేడా లేదు. దొరికినటువంటి ఆకులో, అలములో, లేకపోతే కందమూలాలో తింటున్నారు. వాళ్ళ శరీరానికి ఆచ్ఛాదనగా పెద్ద పెద్ద చెట్లకి ఆకులుంటే వాటిని కుట్టుకొని వాటినే బట్టలుగా ధరిస్తున్నారు మాన సంరక్షణ కోసం. తపస్సు చేసుకుంటూ ఉన్నారు అరణ్యంలో. ఇలా కాలం గడుపుతున్నారు. రేయింబగళ్ళు వాళ్ళ పని ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో తపస్సు చేసుకుంటున్నారు. జితేంద్రియులుగా ఉన్నారు. ఆహారం పట్ల కూడా మక్కువ విడిచిపెట్టారు. దొరికింది కొంచెమే తీసుకుంటున్నారు. చలిని, ఎండని, గాలిని భరిస్తూ ఉన్నారు. ఈ చరాచర జగత్తులో అణువణువున విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటూ మౌనంగా భూగోళమంతటా సంచరిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానంగా మార్చుకున్నారు. అణువంతా కూడా వాళ్ళు కర్మాచరణం చేయటంలా అటువంటి యోగులు వాళ్ళు. దృఢమైనటువంటి జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు.
ఎప్పుడు కూడా మంచి విషయాలనే తెలుసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళ నలుగురు ఒక రోజున నీ ఇంటికి వచ్చారయ్యా అన్నాడు. ఈ వైశ్యుడి ఇంటికి వచ్చాడు. అప్పుడు నీవు మత్స్యదేశంలో ఒక విప్రుడుగా భార్యాపుత్రులతోటి ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. గత జన్మలో నువ్వు బ్రాహ్మణుడివి, గృహస్థ జీవితం గడుపుతున్నావు. ఎక్కడ? మత్స్యదేశంలో. విరాట మహారాజు పరిపాలించాడు అనుకుంటామే మనం, అది మత్స్యదేశం. నీకు అది 8వ జన్మ. ఆ రోజున వైశ్యదేవం ముగించుకొని అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు వాకిట్లోకి వచ్చేసరికి ఈ నలుగురు నీకు కనపడ్డారు. ఆదరంగా స్వాగతం పలికావు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేసి సముచితమైనటువంటి ఆసనాల మీద వాళ్ళని కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేశావు. అంజలిబద్ధుడవై వినమ్రితమైనటువంటి శిరస్కుడవై నిలబడ్డావు వాళ్ళ దగ్గర. వాళ్ళతో మాట్లాడుతున్నావు నువ్వు. ఓ మహానుభావులారా, ఈ రోజుకి నా జన్మ సఫలమైంది, నా జీవితం కూడా సఫలమైంది. సాక్షాత్తు విష్ణుమూర్తే నాకు ప్రసన్నమైనాడు. ఆ విష్ణుమూర్తి 4 రూపాల్లో నా ఎదుట ప్రత్యక్షమైనాడు అతిథిగా. ఇప్పుడు నేను పవిత్రునయ్యాను, ధన్యోస్మి. నా గృహం పావనమైంది, నా ఇల్లాలు ధన్యురాలైంది, నా తల్లిదండ్రులు ధన్యులయ్యారు. నేను చదివిన చదువు, నా ధనం, నా గోవులు, నా సంపద అన్నిటికీ సార్థక్యం ఏర్పడింది. తాపత్రయాలను హరించేటటువంటి మీ దివ్యమైనటువంటి పాదాలకి నా శిరస్సు చేర్చి నేను నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చేటటువంటి మీ దర్శన భాగ్యం నాకు లభించింది. ఆహా, ఎంత అదృష్టం నాది అంటూ నలుగురికి స్వయంగా శ్రద్ధగా తానే కాళ్ళు కడిగి, భార్య నీళ్లు పోస్తూ ఉంటే భర్త కాళ్ళు కడుగుతాడు. ఆ నీళ్లు భక్తితోటి తన శిరస్సును చల్లుకొని ఆ తరువాత భార్య శిరస్సును కూడా చల్లాడు. ఆ తరువాత వాళ్ళకి పాదపూజలు కూడా చేశావు. ఓ వైశ్యకుమారా, నువ్వు 16 ఉపచారాలు చేశావు. ఈ 16 ఉపచారాల గురించి కూడా నేను ఒక వీడియో తొందరలోనే చేస్తాను. మన మోహనవాణి ద్వారా మనం విందాం. రుచిగా శుచిగా చక్కటి శాఖపాకాలతోటి విందు భోజనం పెట్టావు నలుగురికి. ఆ యతీశ్వరుడు నలుగురు పరంజ్యోతి అయినటువంటి పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఆ రోజుకి నీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. మరి ఏమైంది ఆ తర్వాత మనకు తెలియాలి అంటే మనం 23.5 గంటల సేపు ఆక్క తప్పదు. అప్పటి వరకు ఈ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క వైభవాన్ని అందరికీ వినిపించండి, మీరు వినండి అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.